ఈ యూట్యూబ్ లో ఒక వీడియో పెట్టింది. నాకు ప్రవీణ్ అన్న బాగా తెలుసు. ఇది ప్రవీణ్ అన్నది కాదు, ఇది 100% నేను చెప్తున్నాను. నేను చెప్పిన మాటలన్నీ అమ్మాయి మాటలే. ఓకే, దాంతో అమ్మాయి దగ్గరగా ఉన్న అమ్మాయి ఒక్కసారి హర్ష్ కుమార్ గారు ఒక్కసారి హైదరాబాద్ లో ఎక్కడైతే ప్రవీణ్ గా చెప్పబడుతున్న వ్యక్తి మద్యాన్ని కొన్నారు, 12:24 మద్యాన్ని కొన్నారు, ఆ షాపు ఓనర్ మాట్లాడారు. ఒక్కసారి ఆ బయట కూడా మీకు వినిపిస్తాను. ఇప్పుడే మన వాళ్ళు వెళ్ళి ఆ బయటని తీసుకున్నారు. ఒకసారి ఆ షాప్ ఓనర్ చూద్దామండి. ఒకసారి షాప్ ఓనర్ ఏం మాట్లాడాడు బయట ప్లే చేద్దాం. పీసీఆర్ ప్రవీణ్ పగడాల 24 తారీఖు మధ్యాహ్నం 12:13 వచ్చిండు. 2 బడేర్ టిన్లు, 2 జిన్ను 60 ml, రమ్ము 60 ml 2 తీసుకొని పోయిండు. మా దగ్గర బిల్ చేసిండు. 950 బిల్ అయింది. ఒక్కడే వచ్చిండు, బుల్లెట్ మీద వచ్చిండు, ఒక్కడే వచ్చిండు. ప్రవీణ్ పగడాల 24 తారీఖు మధ్యాహ్నం 12:13 వచ్చిండు. 2 బడేర్ టిన్లు, 2 జిన్ను 60 ml, రమ్ము 60 ml 2 తీసుకొని పోయిండు. మా దగ్గర బిల్ చేసిండు. 950 బిల్ అయింది. రైట్, హర్ష్ కుమార్ గారు, అంటే హైదరాబాద్లో మీరు ఒక మాట అన్నారు, మీరు చాలా నిశితంగా పరిశీలిస్తారు కాబట్టి, మీరు ఒక రాజకీయ నాయకుడిగా, ఒక నాయకుడిగా మీరు ఉన్నారు కాబట్టి చాలా నిశితంగా పరిశీలిస్తారు. సో విజయవాడ వెళ్ళేసరికి మనిషి మారిపోయాడు అని మీరు అన్నారు. సో ఇక ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి హైదరాబాద్లో 12:14 షాప్లోకి వచ్చి కొంత మద్యాన్ని కొనుగోలు చేసి వెళ్ళారు. అది ప్రవీణే అని షాప్ ఓనర్ ధృవీకరిస్తున్నాడు. ఆయన అక్కడెక్కడ తూలుతో లేదు, చాలా స్టేబుల్గానే షాప్లోకి వచ్చాడు. అంటే 12 అంటున్నారా? అవునండి, మధ్యాహ్నం 12:12 షాప్లోకి వచ్చి 12:24 ఆయన 950 రూపాయలు బిల్ పే చేసి బయటికి వెళ్ళిపోయారు. అది ప్రవీణ్ పగడాల. ఆ షాప్ లో ఉన్న దృశ్యాలు కూడా అవే ఇప్పుడే వచ్చాయి. ఆ దృశ్యాలు కూడా 12 గంటలకి బైక్ ఎక్కితే 12ంటికి బైక్ ఎక్కితే విజయవాడలో 3 గంటలు అతని CCTV ఫుటేజ్ మిస్ అయితే 11 గంటలకి ఇక్కడ స్పాట్ దగ్గరికి ఎలా చేరుకోగలరండి వెహికల్ మీద? ఇట్స్ ఇంపాసిబుల్. మీరు చెప్పింది దాన్ని బట్టి 12 గంటలు షాప్ లోకి వస్తే రాజమండ్రి యాక్సిడెంట్ టైం 11:40. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అంటే సుమారు 12 గంటల సమయం. కారు కూడా కార్ అయినా ఎక్కడ ఆగకుండా వస్తే ఇంచుమించుగా, కానీ ఒక 3 గంటలు విజయవాడలో ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. ఆ 3 గంటలు పార్క్ లో ఉన్నారని చెప్తున్నారు. 12 గంటల నుంచి మీ యొక్క కాదండి, 2ంటికి విజయవాడ దగ్గర ఇక్కడ టోల్ ప్లాజాలో చెప్తున్నారని చెప్పి మీరే అంటున్నారు. అంటే పోలీసులు కూడా చెప్తున్నారు ఇక్కడ నెట్టిపాడు ఇవన్నీ. 3 గంటలు ఎక్కడికి మిస్ అయ్యాడో విజయవాడలో తెలియదు అంటున్నారు. ఆ 3 గంటలు అంటే ఈ టైంలో అక్కడ 12 గంటలు అంటే మనకి ఉన్నాయి 11 గంటలు. 11 గంటల్లో 3 గంటలు మిస్ అయితే ఇంత గమ్ముని చేరుకోవడం బండి మీద కొంచెం సాధ్యం కాదు. అంత దూరం 8 గంటల్లో చేరుకోవడం. ఓకే, ఒకసారి మనోజ్, హైదరాబాద్ నుంచి ఎల్బీ నగర్ దగ్గర నుంచి యాక్సిడెంట్ కొవ్వూరు దగ్గరికి ఎన్ని కిలోమీటర్లు ఉందో ఒకసారి గూగుల్ చేయండి. ఎన్ని కిలోమీటర్లు ఉందో చెప్పండి ఒకసారి. ఓకే, కరెక్ట్. మీరు ఒక మంచి డౌట్ని తీసుకొస్తూ ఉన్నారు హర్ష్ కుమార్ గారు. ఒకసారి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది, మధ్యలో 3 గంటల పాటు ఉంటే అన్ని కిలోమీటర్ల దూరాన్ని ఆయన బైక్ పైన ఒక 8 గంటల సమయంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుందా అని మీరు అడుగుతున్నారు. పైగా అంత ఎండలో మద్యాన్ని తీసుకుని మధ్యలో ఎక్కడో తాగి కాసేపు రెస్ట్ తీసుకునో భోజనం చేసో ఒకవేళ అక్కడికి వస్తే ఎంత స్పీడ్తో రావాలి, ఎలా వచ్చి ఉంటారనే డౌట్స్. అంటే మధ్యలో మనిషి మారిపోయారు అనే డౌట్ని మీరు వ్యక్తం చేస్తున్నారా? అంతే కదండి, మనిషి మారిపోయాడు, బండి మీద మనిషి మారిపోయాడు, బండి మారిపోయింది, మనిషి మారిపోయాడు. తర్వాత బండిని మళ్ళీ ఆంధ్రాలోకి వచ్చిన తర్వాత విజయవాడ నుంచి ఎక్కడి నుంచో కొత్త మనిషి వచ్చాడు ఆ బండి మీదకి. ఇవన్నీ విజయవాడలో ట్రాఫిక్ పోలీసులు చెప్పతున్నారు అనడానికి సాక్ష్యం లేదు, అలా అతను కూర్చున్నాడు అనడానికి సాక్ష్యం లేదు, తాగాడు అనడానికి సాక్ష్యం లేదు. తాగాడంటే పోస్ట్ మార్టంలో ఖచ్చితంగా తెలుస్తుంది. అన్నిటికీ లేకుండా అతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని మరి ఎందుకు అట్లాగా క్రియేట్ చేస్తున్నారో తెలియట్లేదు. అది 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 క్యారెక్టర్ అసాసినేషన్ చేయడమే. అతను మందు తాగుతున్నాడు. ఇప్పుడు యాక్సిడెంట్ గురించి చేయాలి, సరే యాక్సిడెంట్ పూర్వపరాలు కూడా తెలుసుకోవడం మంచిదే, కానీ
ఇది కంప్లీట్ గా యాక్సిడెంట్ ప్రూవ్ చేయాలని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు తప్పితే అతను ఎందుకు చచ్చిపోయాడు, ఎలా చచ్చిపోయాడు అన్న హత్య మీద ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేయట్లేదు. ఓకే, అలా జరగట్లేదు అంటారా? అది చాలా బాధ, అందరికీ బాధ కలిగించే విషయం ఏంటంటే ఇది హత్య, మొత్తం సమాజం అంతా నమ్ముతున్న హత్య. మీరు చూసుకోండి, ఎక్కడ చూసినా అతను హత్య కాదు అంటే ఒకటి హర్ష కుమార్ గారు, అంటే నమ్మకం వేరు వాస్తవం వేరు. కొన్ని సందర్భాల్లో భావోద్వేగాలు ఉన్నప్పుడు వాస్తవంలోంచి నమ్మకంలోంచి వాస్తవం వస్తుందండి. ఓకే, అంటే వాస్తవాలు ఎలా రావాలి బయటికి? పబ్లిక్ ఎక్కువగా నమ్మి అది వాస్తవం అయితే నమ్ముతారండి. పబ్లిక్ ఒకరిని మనం నమ్మించలేము, ఇద్దరిని నమ్మించలేము. కానీ ఒక 10 మంది ఒక నమ్మకాన్ని వ్యక్తపరిచారంటే దాంట్లో సంథింగ్ ఇస్ దేర్ అన్నది మనం ఆలోచనలో పడతాం ఎవరైనా. కాబట్టి ఇప్పుడు సమాజం అంతా అతన్ని హత్య చేశారని చెప్తున్నారు. ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయట్లేదు పోలీసులు? ఇది యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయాలనే ఎందుకు చేస్తున్నారు అన్నది మనకి కనపడతా ఉందండి. ఓకే, హర్ష కుమార్ గారు, ఒక్కటి విజయవాడలోనూ ఎస్ఐ ఫోటో తీశాడు కదా, ఆ ఫోటో తీసినప్పుడు చూడగానే మనం ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి ప్రవీణ లేదనే డౌట్స్ అందరికీ ఉండే అవకాశం ఉంటుంది. మరి వెరీ ఫస్ట్కి వెళ్తే కుటుంబ సభ్యులకు ఆ ఫోటోని చూపిస్తే అది ప్రవీణ కాదా 1 minute చెప్పగానే చెప్పేస్తారు, అయ్యి ఉండొచ్చు అనే డౌట్ కూడా కాదు. సో ఒక్కసారి ఆ దిశగా వెళితే క్లారిటీ వచ్చేస్తుంది కదా, టోల్ ప్లాజాను క్రాస్ చేస్తున్న వ్యక్తి ప్రవీణ కాదా. చాలామంది ఇప్పటికీ అది ప్రవీణ్ కాదు, ఆయన అంత హైట్ లేరు, బైక్ పైన ఇలా ఊగుతూ వెళ్తున్నారు, కాలు ఆంచుతూ వెళ్తున్నారు, ఆ హైట్ ఉన్న వ్యక్తి కాలు ఆంచుకుంటూ బైక్ నడపాల్సిన అవసరం ఉంటుంది, ఇలా అంటూ ఉన్నారు. సో విజయవాడలో ఉన్న ఫోటోలో, టోల్ ప్లాజాను క్రాస్ చేస్తున్న ఫోటోలో కుటుంబ సభ్యులు 100% చెప్పేస్తారు. సో ఒక్కసారి అంటే మీలాంటి వాళ్ళు కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేస్తే అది అవునా కాదో తెలిసిపోతుంది కదా, దానిపైన ఇంకా కొన్ని అనుమానాలు వెల్లడించే దానికంటే. మీకంటే నెట్వర్క్ రాష్ట్రం అంతా ఉంటుందండి, మాకేముంటుంది నెట్వర్క్? ఇప్పుడు వాళ్ళు లోన ఇంటర్నల్ గా మాట్లాడుకున్న మాటలు మనకు బయటకు వస్తాయి తప్పితే, ఇప్పుడు వాళ్ళు ఆవిడ అసలు పోస్ట్ మార్టమే వద్దని చెప్పేశారు అని వచ్చిన వార్త, ఆ మాట ఆవిడ అనలేదు అన్నది నాకు ఖచ్చితంగా తెలిసిన మాట. అవును, ఎక్కడ వినపడలేదు ఆ మాట, ఎక్కడ వినపడలేదు, అది కేవలం పుకారుగానే ఉంది. వాళ్ళ కొంతమంది చెప్పారు డైరెక్ట్ గా, నేను మాట్లాడాను అది కొంతమంది ఇది యాక్సిడెంటే అని చెప్పాను ఆవిడకంటే, ఆవిడకి అసలు తెలుగే రాదట, ఇంగ్లీష్ హిందీ చెప్తే. ఇక్కడ మాట్లాడిన వాళ్ళకేమో ఆ ఇంగ్లీష్ హిందీ రాను వాళ్ళు, నిన్ను మాట్లాడేశాను అని చెప్పారు. అందు గురించి ఈ తికమక్కలు ఉన్నాయండి ఆవిడతో డైరెక్ట్. అందు గురించి నేను, మీరు ఇది హైకోర్టు లాయర్స్తోనూ అక్కడ కూడా నేను మాట్లాడడం జరిగిందండి. ఈవేళ కంప్లైంట్ కూడా ఇవ్వదలుచుకున్నాను. హైకోర్టులో తెలంగాణలో కూడా కేసు రిజిస్టర్ చేసి మళ్ళీ రీపోస్ట్ మార్టం చేపిస్తాను, దాంట్లో ఏమీ ఇది లేదు. ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వాస్తవం వస్తుందన్న నమ్మకం అయితే నాకు లేదు. కారణం ఏంటంటే కంప్లీట్ గా మేనేజ్ చేయాలని చూస్తున్నారు. అక్కడి నుంచి కోర్టు డైరెక్షన్. ఎందుకు మేనేజ్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది, ఎందుకు ఉంటుంది? ఎందుకు గవర్నమెంట్ ఇప్పుడు దాకా మాట్లాడలేదండి? ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఎందుకు మాట్లాడలేదు? ఒక పవన్ కళ్యాణ్ తిరుపతిలో లడ్డూలకి కల్తీ జరిగితే మాట్లాడినాడు, లేదంటే లడ్డూల గురించి విరిసిగిపోయిన చంద్రబాబు సిట్ వేసేసాడు. ఇక్కడ ఎందుకు సిట్ వేయలేదు? అక్కడ కొంతమంది తిరుపతిలో చనిపోతే దాని మీద పోలీస్ కేసు కూడా పెట్టలేదు. అక్కడ ఒక తెలంగాణ ప్రభుత్వం ఒక మనిషి చనిపోతేనే సెలబ్రిటీ అతన్ని తీసుకెళ్లి ఒక రోజు జైల్లో పెట్టి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎందుకు చేయట్లేదు? ఇక్కడ చేసి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేసి అన్ని కూడా ఏం చేస్తున్నారంటే, ఇంతకుముందు ఏదైతే కేసులు ఉన్నాయో ఆఫీసులను పగలగొట్టిన కేసులు, లేదంటే సోషల్ మీడియాలో మాట్లాడిన యూట్యూబ్లోనూ ఆడలు మాట్లాడిన కేసుల మీద బదులు తీర్చుకోవడానికి పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తున్నారు తప్పితే నిష్పక్షపాతంగా కేసులు ఏం జరుగుతున్నాయండి? మా మీద ఎవరైతే చేశారో ఇంతకుముందు వాళ్ళందరి మీద పగ తీర్చుకున్నట్టే వ్యవహరిస్తున్నారు. ఇటువంటి నిజమైన కేసుల గురించి మాట్లాడే ఇది లేదు కాబట్టి గవర్నమెంట్ మీద కలుగుతుంది. కరెక్ట్, కొన్ని డౌట్స్ వ్యక్తమవుతాయి. అంటే మీరు అన్నట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంతవరకు బయట పెట్టకపోవడానికి కారణం ఏంటి? 1 week అవుతుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టకపోవడానికి కారణం ఏంటి? ఇది మీరు ఫస్ట్ అడిగే డౌట్ అవునా? అవునండి.
2 రోజుల్లో పెడతా అన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడు దాకా ఎందుకు పెట్టలేదు? ఉమ్. ఎందుకంటే ఎప్పుడైతే నేను రీపోస్ట్ మార్టం